సార్ ఇప్పుడు వస్తున్న లా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మోటివేషన్ పాయింట్ ఏంటి ఒకసారి చెప్పండి సార్. కరేజ్, ముఖ్యంగా అడ్వకేట్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ కరేజ్. అదేవిధంగా న్యాయం వైపు నిలబడాలి. మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది అడ్వకేట్ల మీద దాడులు చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, వాళ్ళ మీద రకరకాల బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అడ్వకేట్ మెయిన్గా వాళ్ళు కాపాడుకోవాల్సింది వాళ్ళ క్యారెక్టర్. అదేవిధంగా దురలవాట్లు ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే అడ్వకేట్లకు ముఖ్యంగా కావాల్సింది కరేజ్. మీరందరూ కూడా మంచిగా అనేక మందితో మీరు ఇంపాక్ట్ అవ్వాలి, అనేక మందితో పబ్లిక్ రిలేషన్ కలిగి ఉండాలి, ప్రతి విషయం పైన సామాజిక అంశం మీద ఖచ్చితంగా స్పందిస్తూ ఉండాలి. ఒక ఉన్నతమైన అడ్వకేట్గా చేయాలి అని అంటే ఉన్నతమైన విలువలు చాలా ముఖ్యం. అదేవిధంగా ముఖ్యంగా సబ్జెక్ట్ మీద మీరు దృష్టి పెట్టండి, కేసులు ఎట్లా దృష్టి పెట్టండి, సీనియర్ అడ్వకేట్లను గౌరవించాలి. అదేవిధంగా కేసులు వేసేటప్పుడు ఏ కేసు పడితే అది తీసుకోకుండా, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా ఏదైతే న్యాయం ఉందో దాని వైపు నిలబడండి. ఆ న్యాయమే మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ అడ్వకేట్ సుబ్బారావు సార్ అంటే మేము ఏం గుర్తుపెట్టుకోవాలండి? అడ్వకేట్ సుబ్బు అంటే మీరు చూసారు కదా, ధైర్యం. అదేవిధంగా బాధితుల పక్షాన ఎక్కడికి వెళ్ళైనా సరే పోరాటం చేసేటటువంటి వ్యక్తి అడ్వకేట్ సుబ్బు. సో కాబట్టి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కంటే కూడా మిమ్మల్ని, మీ నాన్నగారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. తర్వాత వృత్తిపరంగా ఎవరైతే మంచి కేసులు చేస్తున్నారో, ఎవరైతే న్యాయం పట్ల నిలబడుతున్నారో, ఎవరైతే ఒక మంచి కాజ్ కోసం పోరాడుతున్నారో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. యా, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, సో అడ్వకేట్ సుబ్బారావు గారు కరప్ట్ అయ్యారని చాలా న్యూస్ ఛానల్లో వాళ్ళ మీ పైన నెగిటివ్గా ఇచ్చినప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్? నిరూపించాలి కదా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అనేవాడు కరెక్టెడే కాదు, అందరికీ తెలిసిన విషయమే. సో అది ప్రూవ్ చేయాలి కదా. అంటే రాళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. సో కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి న్యూస్ని, ఫేక్ న్యూస్ని నమ్మకండి. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. న్యాయం వైపే నిలబడాలి. సుబ్బు న్యాయం వైపు నిలబడే అడ్వకేట్. అండ్ రియల్లీ బీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. పేదవారి పక్షాన మీరు పోరాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.